దేశభక్తి అనేటటువంటిది పిల్లలలో పెద్దలలో అందరిలో కూడా అవసరమైనటువంటి విషయం. మనం ఒక కుటుంబంలో జన్మించినప్పుడు తల్లిదండ్రులకు జన్మించినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళైనటువంటి వారందరూ కూడా ఒకరితో ఒకరు చెయ్యి కలిపి నడిచినట్లు, అందరికన్నా తక్కువ బలం ఉన్న వాడి గురించి బలం ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ ఆలోచించి ఆయనకి సహాయం చెయ్యడానికి చేతిని అందించినట్లు, భారత మాతని దేశాన్నంతటినీ కూడా ఒక తల్లిగా భావన చేసి ఇప్పుడే ఋషి సదృశుడైనటువంటి బకించంద్ర చటర్జీ గారి చేత రచింపబడినటువంటి వందే మాతరం అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తనని ఆలపిస్తూ నృత్యం చేశారు. మనందరం ఈ భారతమాత యొక్క బిడ్డలము అనేటటువంటి భావనతో స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా చెయ్యి కలిపి ముందుకి ప్రస్థానం చెయ్యడం, దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం, మనం అభివృద్ధి పదంలోకి ప్రయాణించడం అత్యంత అవసరమైనటువంటి విషయం. ఒక కుటుంబంలో మేము ఈ తల్లిదండ్రుల బిడ్డలము అని చెప్పి ఆ కుటుంబం మీద, ఆ ఇంటి పేరు మీద, ఆ వంశం మీద ఎలా గౌరవం ఉంటుందో, ఎలా భక్తి ఉంటుందో, అలాగే ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నటువంటి మనందరం కూడా ఈ తల్లి యొక్క బిడ్డలము అనేటటువంటి భావనతో అందరము ఒకటి కావాలి. భావన సమైక్యత కలిగితే అదే దేశభక్తి. అలా దేశభక్తి ఏర్పడడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. నా పక్కన ఉన్నవాణ్ణి నేను ప్రేమించాలంటే, నా పక్కన ఉన్నవాణ్ణి నేను ఆదరించాలంటే, ఆయనకి సహాయహస్తం అందించాలంటే ఆయనకి నాకు ఏదో అనుబంధం ఉండాలి. ఆ అనుబంధము దేని చేత సిద్ధిస్తుంది అంటే కేవలముగా మనం ఒక కుటుంబంలో సభ్యులము అన్న భావనే కాకుండా మనందరం కూడా ఈ దేశమాత యొక్క బిడ్డలం కాబట్టి మనందరం కూడా చెయ్యి కలిపి ప్రస్థానం చేస్తూ దేశ గౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి పూనిక మనసులో పొంది ఉండడమే దేశభక్తి. దేశభక్తి అన్న మాట వాడినప్పుడు ఈ దేశం యొక్క ప్రగతిని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తమ యొక్క మేధా సంపత్తితో అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలను రచన చేసి ఈ దేశాన్ని సుస్థిర పథంలో నిలబెట్టినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. ఒక కుటుంబంలో పూర్వతరాలలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టపడి ఆస్తిని సంపాదించి తరువాతి తరాలలో ఉన్న వాళ్ళు బాగా చదువుకోవడానికి, కుటుంబం స్థిరంగా నిలబడడానికి ఎలా కృషి చేస్తారో అలాగే ఈ దేశంలో కూడా దేశం ఏ కారణం చేత కూడా విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి, అందరూ సమైక్యతతో ఉండడానికి దూరదృష్టితో పరమాద్భుతమైనటువంటి పథక రచన చేసినటువంటి మహాపురుషులను స్మరించడం కనీస కర్తవ్యం. నిజానికి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు బ్రిటిష్ వారు 500కు పైగా స్వదేశీ సంస్థానాలకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి తదనంతర కాలమునందు వారు ఏ రాజ్యమునందైనా చేరిపోవడానికి అవకాశం కల్పించారు. నిజంగా ఆ 500 పైచిలకు స్వదేశీ సంస్థానములు వారికి ఇష్టమైనటువంటి రాజ్యాలతో కలిసిపోయి ఉంటే ఇవాళ భారతదేశపు భౌగోళిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో, దేశం చిన్నాభిన్నమైపోయి ఎన్ని ముక్కలైపోయి ఉండేదో ఊహిస్తేనే భయం కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో ఈ దేశం యొక్క చరిత్రని దృష్టిలో పెట్టుకొని ఒకరి మీద ఒకరు కినిసి నిష్కారణంగా పరదేశాలతో చేతులు కలిపి ఈ దేశం యొక్క సమగ్రత దెబ్బతినకూడదని దూరదృష్టితో సామధాన భేద దండోపాయాలతో 500 పైచిలకు స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి ఉత్తరమున హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమమున అరేబియా మహాసముద్రం వరకు అఖండ భారతం ఏర్పడడానికి కారణమైనటువంటి మహాపురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అటువంటి వల్లభాయ్ పటేల్ గారి యొక్క దార్శనికతతో కూడుకున్నటువంటి దృష్టి వల్ల ఇవాళ సమైక్య భారతం ఏర్పడింది. ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి కొంతమంది పెద్దలు ఎలా పరిశ్రమిస్తారో అలాగే ఒక్కొక్క దేశాన్ని ప్రగతి పదంలో నిలబెట్టడానికి, ఐకమత్యంగా నిలబెట్టడానికి తమదైన దృష్టికోణంతో ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు ఉంటారు. అటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిలో
తప్పకుండా స్మరించవలసినటువంటి వ్యక్తిత్వాలలో ఒకరు వల్లభాయ్ పటేల్ గారు. మనం కూడా అటువంటి మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. ఇవాళ ఇక్కడికి ఎందరో వేలాది మంది పిల్లలు వచ్చారు. మీ అందరూ కూడా దేశభక్తికి సంబంధించినటువంటి అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మీరు అటువంటి మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలను పరిశీలిస్తే చిట్ట చివరి క్షణం వరకు వాళ్ళు ఈ దేశం కోసం ఎంత ఆర్తి పొందారో అర్థమవుతుంది. ప్రేగులకు కన్నాలు పడిపోయి కడుపులో విశేషమైనటువంటి నిప్పి పెట్టి బాధ పెడుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా లేచి కూర్చుని దస్త్రాన్ని చదవడానికి అవకాశం లేనంతగా ఆరోగ్యం దెబ్బతిని ఉన్నప్పటికీ కూడా కార్యదర్శులను పిలిచి దస్త్రాలు చదివించుకుని నిర్ణయాలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేసినటువంటి మహానుభావుడు సర్దార్ పటేల్ గారు. వారు ఒకానొకప్పుడు వర్గీస్ అనబడేటటువంటి కేరళకి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి గుజరాత్లో పాడి పరిశ్రమకి సంబంధించిన ఉత్పత్తిదారులందరినీ సువ్యవస్థితం చెయ్యవలసిందిగా కోరిన కారణం చేత గుజరాత్లో అద్భుతమైనటువంటి ఆ పాల సంబంధమైనటువంటి కర్మాగారం ఏర్పడి ఇవాళ విదేశాలకి పాలు ఎగుమతి చేయగలిగినటువంటి స్థితికి భారతదేశం ఎదిగింది అంటే ఆనాడు అంత దార్శనికతతో పటేల్ గారు చేసినటువంటి కృషి. మీ అందరూ కూడా అటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రల్ని ఒకసారి చదివితే ఈ దేశం కోసం వాళ్ళు చిట్ట చివరి క్షణం వరకు ఎంత కష్టపడ్డారో, మనందరం ఒకటిగా నిలబడి వృద్ధిలోకి రావాలని వాళ్ళు ఎన్ని కలలు కన్నారో, గుండెపోటు వచ్చినప్పటికీ కూడా ఆయన ఈ దేశం వృద్ధిలోకి రావాలని ఎంత తాపత్రయపడ్డారో అర్థమవుతుంది. అటువంటి మహాపురుషుల కోవకి చెందినటువంటి వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. యథార్థానికి ఆయన బ్రిటిష్ కాలంలో, భారతదేశం బ్రిటిష్ వారి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాలంలో ఒక ఇంజనీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళవచ్చో అంత పెద్ద స్థాయికి వెళ్ళారు. అంత పెద్ద స్థాయికి వెళ్ళి తనదైన ఇంజనీరింగ్ ప్రతిభతో వారు జపాన్, చైనా మొదలైనటువంటి దేశాల్ని పర్యటించినప్పుడు ఆ ప్రభుత్వాలు వారు చేసినటువంటి సూచనలకి ఆశ్చర్యపోయి వారు పదవీ విరమణ చేసిన తరువాత చైనా మొదలైనటువంటి దేశాలు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమించుకోవడానికి ప్రయత్నం చేశాయి. అయినా నాదైన మేధా సంపత్తి నా దేశాభివృద్ధికి పనికి రావాలని పదవీ విరమణ చేసిన తరువాత కూడా వారు మైసూర్ ఎస్టేట్లో దివానుగా చేరి అక్కడ కర్ణాటక రాష్ట్రంలో సుజలం, చక్కటి నీరు అందరికీ అందుబాటులోకి రావడానికి, వ్యవసాయం వృద్ధిలోకి రావడానికి, మంచినీటి కొరత తీరడానికి ఎంత కష్టపడి ప్రయత్నం చేశారో. వాళ్ళ నిబద్ధత అంత గొప్ప నిబద్ధత. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన ఘట్టాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు వాచకంలో ప్రచురించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజులలో ఏవైనా ఊళ్ళకి వెళ్ళి అక్కడ నిర్మాణం చెయ్యవలసినటువంటి ఆనకట్టల గురించి పరిశీలన చెయ్యవలసి వస్తే రాత్రివేళ ప్రభుత్వ సంబంధమైన విషయములు వ్రాసుకోవడానికి ఒక కొవ్వొత్తి ఇచ్చేవారట. ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తి సంచిలో పెట్టుకుని ఆయన రాత్రి ఏ పల్లెటూరులో విడిది చేశారో అక్కడ ఒకరి ఇంటిలో ఉండి ఆ కొవ్వొత్తి వెలుతురు సహాయంతో ఆ దస్త్రంలో ఉన్న విషయాలు పరిశీలించి వ్రాసుకునేవారు. ప్రభుత్వ సంబంధమైన పని అయిపోయిన తర్వాత ఒక రోజున ఆయన కొవ్వొత్తి ఆర్పేసి చేతి సంచిలో పెట్టుకుని చేతి సంచిలోంచి ఇంకొక కొవ్వొత్తి తీసి వెలిగించి భగవద్గీత చదువుకుంటున్నారు. ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపోయి అడిగాడు, ఏమంటే ఇందాక కొవ్వొత్తి వెలుగుతోంది కదా, అందులోనే భగవద్గీత చదువుకోవచ్చు కదా, ఆ కొవ్వొత్తి నిధనం చేసి వేరే కొవ్వొత్తి వెలిగించారు ఎందుకు అని అడిగాడు. అది చీకటి పడిన తరువాత నేను ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తించడానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చిన కొవ్వొత్తి, ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసినప్పుడు మాత్రమే నేను ఆ కొవ్వొత్తి వాడతాను. నేను వ్యక్తిగతంగా కొంతసేపు భగవద్గీత చదువుకోవాలనుకుంటే నేను తెచ్చుకున్న కొవ్వొత్తి వాడతాను తప్ప ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తిని వెలిగించి ఆ వెలుగులో నేను నా సొంత వ్యవహారాలు చక్కబెట్టనని చెప్పారు. ఒక కొవ్వొత్తి వాడుకోవడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత నిబద్ధత చూపించారు. మనం కూడా అటువంటి మహాత్ముల యొక్క అడుగుజాడల్లో నడవాలి. ప్రభుత్వ ఆస్తుల పట్ల చాలా తేలిక భావన పొంది ఉండడం,
అయిన దానికి కాని దానికి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, నిగ్రహ శక్తిని కోల్పోవడం, అటువంటివి కాకుండా మనందరం కూడా ప్రజల యొక్క ఆస్తుల మీద ఎంత మర్యాదతో ప్రవర్తించాలో, ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నా నిజానికి ప్రభుత్వానికి సంబంధించి ఏ సౌకర్యములు కల్పింపబడ్డాయో అవి వాడుకునేటప్పుడు ఎంత నిగ్రహంతో ప్రవర్తించి మిగిలినటువంటి వారికి అందరికీ ఆదర్శం కావాలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి లాంటి మహాపురుషుల యొక్క జీవితాలు మనకి చూపిస్తాయి. ఏదో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నవారు, గొప్ప గొప్ప పదవులలోకి వెళ్ళిన వారు మాత్రమే కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి కొంతమంది స్త్రీలు వారు చూపించినటువంటి ఔదార్య భావన ద్వారా నిజంగా వారి దేశభక్తిని చాటి చెప్పారు. సర్దార్ భగత్ సింగ్ని ఉరి తీసేసిన తరువాత వృద్ధురాలైపోయినటువంటి తల్లికి పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటాను కొంతమంది విరాళాలు సేకరించి 5,000 రూపాయలు పట్టుకెళ్ళి ఆ తల్లి గారికి అందిస్తే ఆ డబ్బు ఆవిడ తన సొంత ప్రయోజనానికి వాడుకోవడం మానేసి ఆ డబ్బునంతటినీ కూడా ఆనాడు భగత్ సింగ్ తో కలిసి విప్లవంలో పాల్గొని దెబ్బతిని ఆరోగ్యం బాగులేక వైద్యాన్ని చేయించుకుంటున్నటువంటి దత్తనబడేటటువంటి వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం ఇచ్చేశారు తప్ప తాను వాడుకోలేదు. కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని కూడా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం కోసమని సమిధలుగా అందించేశారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది, గుగుర్పాట్లు వస్తాయి. అరవిందో జీవిత చరిత్ర చదువుతుంటే తెలుస్తుంది. కారాగారంలో పెడితే చేతిని 2 ఊసల మధ్యలోంచి దూరంగా పెట్టి గ్లాసు అందుకోవాలి. అందుకోవడంలో ఏదైనా తడబాటు జరిగితే చేతిలోంచి గ్లాసు జారి కింద పడిపోతే మరరాజు పొద్దున్న వరకు గ్లాసు అందించేవాడు ఉండడు. అలా గ్లాసు అందుకుని కుండలో నీళ్లు తీసుకుని తాగాలి. ఒక్కసారి కన్నా మల విసర్జన ఎక్కువ మాటలు చేస్తే కారాగారంలో శుభ్రం చేసేవాడు ఉండేవాడు కాదు. ఒక్కసారి మాత్రమే మల విసర్జన చెయ్యాలి. దీపాంతరవాస శిక్షలో అనుభవించినటువంటి వాళ్ళు మాట మాట్లాడడానికి పక్కన వ్యక్తి లేక మతి స్థిమితం కోల్పోయి పెద్ద పెద్ద అరుపులు అరిచి పక్కనున్న సముద్ర ఘోషలో వారి కంఠాలు కలిసిపోయి చిట్ట చివరికి కంఠనాళాలు రక్తనాళాలు బద్దలైపోయి ముక్కుల్లోంచి నోట్లోంచి నిత్తురొచ్చి మరణించినటువంటి స్వాతంత్ర యోధులు ఎందరో ఉన్నారు. దేశానికి స్వాతంత్రం నేను ఉన్న పరిమితమైనటువంటి సమయంలో అన్ని విషయాలు ఉటంకించడం సాధ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు.